అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఊహించని విషాదం ఇది. కట్టలు తెంచుకున్న అభిమానం ప్రాణాలను మింగేసింది. తమిళనాడు రోదిస్తోంది. యావత్ దేశం కలవరపడింది. కరూరు తొక్కిసలాట ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. తమిళనాడు కరూరు తొక్కిసలాటలో 39కి చేరింది మృతుల సంఖ్య. తీవ్రంగా గాయపడ్డ 52 మందికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది అంటోంది తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి. డెడ్ బాడీలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. బాధిత కుటుంబాలకు అప్పగిస్తున్నారు. రోదనలతో కరూరులోని మోర్చరీ ప్రాంతమంతా కూడా నిండిపోయింది. 39 మంది మృతుల్లో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు ఉన్నారు. తొక్కిసలాట ఘటనతో తన హృదయం ముక్కలైందంటున్నారు విజయ్. Total number of dead bodies we received is 39 and inpatient number 52. Only 2 patients are critical on ventilator. Only two patients are in critical condition on ventilator. Others are okay. Before afternoon, definitely we will send all the bodies, finish the postmortem and send the bodies. So accommodation, food and other things have been arranged by the government. So there won't be no problem. Yeah, body postmortem over. 39 already finished. తమిళనాడు కరూరులో జరిగిన ఈ ఘోర ప్రమాదం తొక్కిసలాటకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి జాయిన్ అవుతున్నారు. మురళి, కరూరు తొక్కిసలాట ఘటనపై ఎవరెవరిపైన కేసు నమోదు చేశారు, ఎవరిని బాధ్యులుగా చేశారు, అలాగే గాయపడ్డ వాళ్లకు సరైన చికిత్స అందుతోందా? అంటే ప్రాథమికంగా ఘటన జరిగినటువంటి కరూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులుగా ఉన్నటువంటి వారిపై కేసు అనేది నమోదైంది. అయితే పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత దీనిపై జస్టిస్ అరుణను విచారణ కమిషన్గా ప్రభుత్వం నియమించింది. విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరు దీంట్లో బాధ్యులు, ఎవరిపై చర్యలు తీసుకోవాలనేది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్టాలిన్ రాత్రి మీడియా ముఖంగా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక అందరికీ కూడా కరూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అత్యంత విషమంగా ఉన్నటువంటి వారికి కూడా చికిత్స అనేది కొనసాగుతోంది. ఇప్పటి వరకు చనిపోయినటువంటి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. కాసేపట్లోనంటే 10 గంటల లోపు అందరికీ కూడా మృతదేహాలను అప్పగించి వారి స్వగ్రామం వరకు కూడా వాహనాలు ఏర్పాటు చేసి మృతదేహాలను తరలించేటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ విషాదం ఏంటంటే ఒక్కొక్క కుటుంబంలో 3, 2 ఇలా చనిపోయారు. అంటే వచ్చినటువంటి కుటుంబం పాదిగా వచ్చినటువంటి అందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ విషాద ఛాయలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఘటన జరిగినటువంటి సమయంలో మనం కొన్ని విజువల్స్లో కూడా విజయ్ వాటర్ బాటిల్స్ అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. కానీ అప్పుడు తొక్కిసలాట అనేది అప్పటికి జరగలేదు. దాదాపు మధ్యాహ్నం 12:30 నుంచి 12:30కే సమావేశం జరగాల్సి ఉండగా 7 గంటల వరకు కూడా విజయ్ రాలేదు. 7 గంటలకు విజయ్ వచ్చిన తర్వాత సభ అనేది మొదలైంది, ప్రసంగం అనేది మొదలుపెట్టారు. అయితే అప్పటి వరకు కూడా సుమారు 7 గంటల పాటు అలాగే నిల్చుని అక్కడే కూర్చుని ఉన్నటువంటి వారందరూ కూడా ఎండకు బాగా నీరసించిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ సమస్యలు పడిపోయారు. 10ల సంఖ్యలో సమస్యలు కింద పడిపోయారు. సో ఆ సందర్భంలో వాటర్ బాటిల్ ఇస్తూ వారందరికీ కూడా అంబులెన్స్ను పిలిపించాలని విజయ్ చెబుతున్నటువంటి విషయాన్ని మనం ఆ వీడియోలో చూసాం. కానీ తొక్కిసలాట ఆ కొద్దిసేపటి తర్వాత జరిగింది. సమస్యలు పడిపోయిన తర్వాత స్వల్పంగా ఒక చోట తొక్కిసలాట జరిగితే అందరూ పారిపోయేటువంటి క్రమంలో మరొక చోట తొక్కిసలాట జరిగితే మొదట జరిగినటువంటి ఘటనలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఆ తర్వాత పారిపోయేటువంటి క్రమంలోనే ఎవరికి వారు వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వెళ్ళేటువంటి క్రమంలో పరిగెత్తే క్రమంలో జరిగినటువంటి తొక్కిసలాటలోనే ఇంత పెద్ద ప్రాణ నష్టం అనేది జరిగింది. ఇంతమంది క్షతగాతులుగా మిగిలిపోయారు. సో వీటన్నిటిపైన విచారణ జరిపిన తర్వాత విచారణ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని సీఎం ఇప్పటికే చెప్పారు. ప్రస్తుతానికైతే మాత్రం అందరికీ సహాయక చర్యలు, అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయం ఎక్స్గ్రేషియా ప్రకటించడం కావచ్చు, క్షతగాతులందరినీ కూడా మెరుగైనటువంటి చికిత్స అందించి వారందరినీ కూడా క్షేమంగా ఉండేలా చూసే బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వం తీసుకుంది. రాత్రికి రాత్రే కరూరు వెళ్లి సీఎం స్టాలిన్ అక్కడ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. అసలు ఘటన ఎలా జరిగింది, అదేవిధంగా చికిత్స అందుతున్నటువంటి వివరాలపై కూడా పూర్తిగా కూడా ఆయన ఆరా తీసినటువంటి పరిస్థితి. ఇక విజయ్ రాత్రి ఘటన జరిగిన తర్వాత స్పాట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ స్పందించకుండా వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ట్వీట్ మాత్రమే చేశారు. నా హృదయం గాయపడింది అన్నటువంటి ఒక విషయాన్ని చేస్తూ అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ మాత్రమే చేశారు. అసలు ఘటన కారణం ఏంటి, అసలు ముందుగా తీసుకున్నటువంటి పర్మిషన్ సమయం ఏంటి, ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. సో డీజీపీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పోలీసులు మేము అనుమతి ఇచ్చింది 10,000 మందికి మాత్రమే, కానీ అక్కడ 30,000 మంది వరకు వచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా అంతమంది నిల్చోవడానికి కూడా అనువైనటువంటి ప్రాంతం కాదు కాబట్టి సో ఈ తొక్కిసలాట జరిగినట్టుగా మేము ప్రాథమికంగా భావిస్తున్నామని కూడా డీజీపీ వెంకటరామన్ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. రైట్ మురళి.